విశాఖపట్నంలోని ఒక ఇంట్లో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఎర్రచెరువు రజక కాలనీలోని ఒక భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా సంభవించిన ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల మేర వినిపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు. స్థానికుల సమాచారం ప్రకారం ఒక భవనంలో కొంతకాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మందుగుండు సామాగ్రిని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే ఆ భవనంలో మంటలు చెలరేగాయి. స్థానిక యువకులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. చూడండి, ఇది వచ్చింది అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ రేకులు మాకు డబ్బాలు గిబ్బాలు పెట్టాం. మోటార్ సైకిల్ వెనకాల నిలబెట్టాం. ఎవరు లేరు ఎందులోనే ముగ్గులో మొత్తం పడితే నేను రేకులు ఇదైతే రైట్లు వేసాను. ఇక్కడ కనవైపోయింది. రేకులన్నీ పోయాయి. రవి మీరు లేరండి అప్పుడు ఇప్పుడే వచ్చాను. ఎవ్వరూ లేవు. మీద పడిపోతుంది. చూడండి, ఫ్యాన్ గీన కట్టాను. మీరు ఇప్పుడు ఏంటి ఇంట్లో ఉండొద్దు, అది పడిపోతాయి కదా. అవన్నీ చాలా ఉన్నాయి. అది బరువు. ఇంట్లో అసలు ఎప్పుడు ఉండను సార్. ఇది మాకు ఎక్స్ట్రా కొట్టుకున్నాం. మాకు 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 అక్కడ ఆ ఇంట్లో రూమ్ సింగల్ ఉండదు. ఎవరైనా వస్తే పడుకోవడానికి ఇంకా లక్ ఇవ్వలేదు. అక్కడ దారుణం కదా. ఇలా చూడు ఎంతలా డ్యామేజ్ అయిపోయిందో. లక్ ఏంటంటే ఎవరు లేకపోవడం. మొత్తం మేము ఇంట్లో లేవు. తాళాలు మా మనవరాలు ఫంక్షన్ ఒకటి ఉంది సార్. వైట్ పేపర్ ఉంటుంది. ఇస్తాను సార్. అన్నీ ఇస్తాను సార్. గోపాలపట్నం ఆదర్శ నగర్ ఏరియాలో ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ స్టాకు బ్లాస్ట్ అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు. అయితే ఈ స్టాక్ పెట్టిన రూము తాలూకు గోడలు కొన్ని కూలిపోయినాయి. అవన్నీ లోపల ఉన్నటువన్నీ కూడా క్రాకర్స్ అన్నీ కూడా బర్స్ట్ అయినాయి. అయితే ఈ దామోదర్ శివ అన్న అతను ఇల్లీగల్ స్టాక్ పెట్టినట్టుగా మన విచారణలో తెలిసింది. మరి దీనికి ముందు మరి కాకినాడ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు కూడా మరి ఇవన్నీ కూడా మన విచారణ జరగడం జరిగింది. ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ దామోదర్ శివ అన్న అతను గతంలో కూడా మేము ఈ దీపావళి అప్పుడు కూడా అతను ఇల్లీగల్ స్టాకు ఉంటే అతని మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత కాకినాడ ఇన్సిడెంట్ అప్పుడు కూడా అందరిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. అతని ఇల్లు కూడా సర్ప్రైజ్ చేసి చెక్ చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అలర్ట్ చేసాం, ఎలాంటి సమాచారం ఉంటే చెప్పమని. మరి ఎవరికి తెలియకుండా ఇతను వేరే ఇల్లు అదే స్టాక్ పెట్టుకొని రెంట్ తీసుకొని ఆ ఇల్లీగల్గా స్టాక్ పెట్టి మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ క్యాజువాలిటీస్ కానీ లేవు. ఆచి చికెన్ మసాలా